సున్నితమైన ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ విలన్ అయ్యాడు. ఏమ్మాయి చేసావే, ఎటో వెళ్ళిపోయింది మనసు వంటి చిత్రాలతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు విలన్గా ఎలా మారాడు అనుకుంటున్నారా? ఆయన విలన్ అయింది ఒక తమిళ చిత్రం గురించి. ఇంతకే ఆ సినిమా ఏంటంటే, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో డిమోంటీ కాలనీ ఫేమ్ అజయ్ జ్ఞానముతు దర్శకత్వంలో ఇమ్మైక నోడిగల్ అనే చిత్రంలో గౌతమ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. గౌతమ్ ఇలా స్క్రీన్ మీద కనిపించడం కొత్తేం కాదు. ఇంతకుముందు గౌతమ్ దర్శకత్వం వహించిన చాలా మూవీస్లో గౌతమ్ క్యామియో రోల్ చేశాడు. కానీ పూర్తి స్థాయి నటుడిగా ఏ మూవీలోనూ కనిపించలేదు. తొలిసారి పూర్తి స్థాయిలో గౌతమ్ కనిపించనున్న మూవీ ఇదే, అది కూడా విలన్ రోల్లో. అందమైన ప్రేమ కథా చిత్రాలు తీసే గౌతమ్ ఈ రోల్ ఎలా చేస్తాడో చూడాలి. అథర్వ అనే తమిళ నటుడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ పట్ల కాలీవుడ్లో ఆసక్తి కూడా నెలకొంది. డిమోంటీ కాలనీ లాంటి హారర్ మూవీని తీసి హిట్ కొట్టిన అజయ్ ఈసారి ఎలాంటి సక్సెస్ని ఇస్తాడో అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకా లేడీ సూపర్ స్టార్ నయనతార ఉన్న ఈ మూవీ తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.